ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. మంగళవారంతో ఆమె కస్టడీ ముగియగా ఈడీ, సిబిఐ అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. మే 7 వరకు కవితకు కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తీర్పు వెలువరించారు. అటు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం మే 7 వరకు న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. దీంతో అప్పటి వరకు వీరిద్దరూ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైన ప్రభావం ఉంటుందని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు. మరోవైపు కవితకు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయదని ఆమె తరపు న్యాయవాది రానా తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారని, కొత్తగా ఏమీ చెప్పడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపింది. లిక్కర్ స్కామ్ లో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే కవిత ఉన్నారు. మళ్ళీ ఏప్రిల్ 11న సిబిఐ కూడా అదే కేసులో ఆమెను అరెస్ట్ చేసింది. ప్రశ్నించిన అనంతరం కోర్టులో హాజరుపరచగా కస్టడీ విధించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మంగళవారంతో జ్యుడిషియల్ కస్టడీ ముగియగా ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు ఆమెకు కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కవితను సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. దీనిపై ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మే 2న తీర్పు వెల్లడి కానుంది.